హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. దారి తప్పుతున్న జీవితం అవునా అనంటే, ప్రపంచంలోనే అత్యధిక యాక్సిడెంట్లు జరుగుతున్న దేశంలో ఒకటిగా భారతదేశం ఉండిపోయిందంట ఈరోజు. నిజంగా దారి తప్పుతున్నది ఏది అనంటే, రోడ్డు భద్రత దారి తప్పుతుంది. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. నువ్వు రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు, ఆ వెహికల్‌లో వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళాల్సిన మార్గాన్ని చేరుకోవాలి అనంటే, నువ్వు వెళ్తున్న దారిలో ఎలా వెళ్తున్నావు అనే దానిపైన కొంచెం ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు చిన్న చిన్న తప్పిదాల వల్ల ఫోన్ వస్తుందని ఫోన్‌కేయి చూడడం ద్వారా, వెనకాల ఎవరో పిలుస్తున్నారని వెనుకకు చూడడం ద్వారా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ద్వారా, చూడండి హెల్మెట్ పెట్టుకోకపోవడం ద్వారా, హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఈ కిందాల ఉన్న ఈ క్లిప్‌ని లాక్ చేసుకోవడం ద్వారా యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మనము చేస్తున్న చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎదుటి వ్యక్తి యొక్క జీవితం చిన్నాభిన్నమైపోయి, ఎదుటి వ్యక్తి యొక్క కుటుంబం చిన్నాభిన్నమైపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రోడ్ ఎక్కుతున్నప్పుడు కొంచెం నీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఎందుకు అనంటే, ఇఫ్ యూ ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్ అని అంటూ ఉంటారు. అదేవిధంగా రోడ్డు పైనకెళ్తున్నప్పుడు నువ్వు డ్రైవింగ్ పైన ఫోకస్ చేయగలిగితే, నువ్వు ఆనందంగా నీ డెస్టినేషన్ చేరుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అందరి జీవితాలు కూడా బాగుండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే, మనం ఒక్కసారి తప్పు చేస్తే జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త మిత్రమా.